ప్రసాద్ గారు. చెప్పండి సంగీత్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. అయితే ఒక విషయం మరి గురించి అప్పటి నుంచి దీర్ఘంగా ఆలోచిస్తున్నాను నేను. చెప్పండి. ఇందాక ఆఫీస్‌కి వస్తుంటే పెట్రోల్ బంక్‌కెళ్ళాను. హ్మ్. పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి. అక్కడికెళ్తే వాళ్ళేమంటున్నారంటే పవర్ పెట్రోల్ కొట్టించుకోండి మేడం, పవర్ పెట్రోల్ కొట్టించుకోండి మేడం హ్మ్. అనంటే చాలా సార్లు టెంప్ట్ అయ్యి కొట్టిచ్చేసుకున్నాను. కానీ ఎందుకసలు ఈ పవర్ పెట్రోల్‌కి, నార్మల్ పెట్రోల్‌కి ఏంటి అంటే డిఫరెన్స్? దానికి కొంచెం కాస్ట్ ఎక్కువుంటుంది. అసలు మన వెహికల్స్‌కి ఇది అవసరమా? అవసరం లేదా? మీరే ఉద్దేశంతో కొట్టించారు వాళ్ళు కొట్టించమంటే? డబ్బులెక్కువ పెట్టాడంటే ఇదేదో కొంచెం క్వాలిటీ ఎక్కువుంటదేమో అని జెప్పి మన బండికి మనం కొంచెం రిచ్ ఫీల్ అవ్వొచ్చని జెప్పి కొట్టిచ్చేసా. ఒక్కటైతే వాస్తవం. హ్మ్. క్వాలిటీ. ఆ! క్వాలిటీ క్వాలిటీ అంటే ఇప్పుడు మనం వాడే నార్మల్ పెట్రోల్ క్వాలిటీ కాదా అంటే అదేం కాదు. ఇక్కడ క్వాలిటీ ఎట్లా అంటే నార్మల్ పెట్రోల్‌కి స్పీడ్ లేదా పవర్ పెట్రోల్. ఆ! అంటే కొన్ని బ్రాండ్‌లు స్పీడ్ అంటున్నాయి. కొన్ని హ్మ్. పవర్ పెట్రోల్ అంటున్నారు. కొన్ని ఎక్స్‌ట్రా ప్రీమియం అంటున్నారు. నార్మల్ పెట్రోల్‌తో పోల్చుకుంటే అది కొంచెం పవర్‌ఫుల్ పెట్రోల్. హ్మ్. అది ఏ విధంగా అనేది మనం కొంచెం సబ్జెక్ట్‌లోకెళ్ళాలి. ఓకే. అంటే ఆహ్, అక్కడ పెట్రోల్ బంక్‌లో వాళ్ళు జెప్పేదేంటి? ఎందుకు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇంజిన్ పాడవకుండా ఉంటది మేడం అంటే. ఆ! మరి ఇన్ని రోజులు నార్మల్ పెట్రోల్ కొట్టించుకున్నాం గదరా! అదేదో ముందు చెప్పిండొచ్చు కదా అనిపిస్తుంది. లేదు లేదు. యాక్చువల్‌గా ఇప్పుడు ఏదైతే నార్మల్ పెట్రోల్ ఉందో మన హ్మ్. వెహికల్స్‌కి అంటే ఇప్పుడు డైలీ కమ్యూటర్స్ ఉంటారా? హ్మ్. ఆఫీస్‌కొచ్చేవాళ్ళు, బయట పాలు పోసేవాళ్ళు, ఇంకా డైలీ తిరిగేవాళ్ళు. అదే. అదే. అంతా వాళ్ళేమి స్పోర్ట్స్ బైకులు, సూపర్ బైకులేసుకొని తిరగరు కదా! ప్రీమియము, నార్మలే. క్వాలిటీ. మీరంటే యాక్టివా ఏసుకుంటారు. హ్మ్. నేనేమో ఏదో హోండా వెహికల్ హ్మ్. 150 సీసీయో లేతే మాక్సిమం 250 సీసీ లేతే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉందనుకోండి 350 సీసీ. ఇక్కడ వరకు ఈ వెహికల్స్ అన్నిట్లికి మనం రెగ్యులర్‌గా వాడే నార్మల్ పెట్రోల్ చాలు. హ్మ్. స్పీడ్ పెట్రోల్ లేదా అదే పవర్ పెట్రోల్ అవసరంలా. ఈ స్పీడ్ నార్మల్ పెట్రోల్ ఏంటసలు? ఈ పవర్ పెట్రోల్ వల్ల చెప్తా. స్పీడ్‌గా వెళ్తుందా? లేకపోతే ఇంజిన్ బావుంటుందా? లేదు. లేదు. దేనికోసం? స్పీడ్‌గా ఎళ్ళేదేం లేదు. ఆ! స్పీడ్‌గా ఎళ్ళేదేం ఉండదు. మీకు మైలేజ్‌లో కూడా పెద్దగా వ్యత్యాసం డిఫరెన్స్ ఏమి ఉండదు. కూడా ఏముండదు. కాకపోతే ఇక్కడేంటంటే, దాని మండే స్వభావాన్ని బట్టి క్వాలిటీని చెప్తదంతే. ఓకే. మండే స్వభావం అంటే ఇది బయట మండించడం కాదు. ఇప్పుడు సాధారణంగా అంటే మీరు పట్టించుకోరు గానీ, బైక్ ఉందనుకోండి. బైక్‌లోకి మనం పెట్రోల్ కొట్టిస్తాం. ఆ పెట్రోల్ ఎలా పనిచేస్తది ఇంతకి? లోపలికి ఇంజిన్‌లోకెళ్ళినాక ఎలా పనిచేస్తది? అనేది అంటే ఇప్పుడు మనం లోపలికెళ్ళి చూడలేదప్పుడు. పెట్రోలు హ్మ్. లోపలికి ఇంజిన్‌లోకి ఇంజెక్ట్ అవుతది. ఇంజెక్ట్ అయినప్పుడు లోపల ఒక సిలిండర్ ఉంటది. ఓకే. పిస్టన్ ఉంటది. సిలిండర్‌లోనే ఉంటది పిస్టన్. స్పార్క్ ప్లగ్ ఉంటది. హ్మ్. ఈ పెట్రోల్ ఇంజిన్‌లోకెళ్ళిన తర్వాత ఆ పిస్టన్ వచ్చి పెట్రోల్‌ని కంప్రెస్ చేస్తది. ఇట్లా పైకొత్తుతది. ఓకే. మీరు అప్పుడప్పుడు గమనించారో లేదో టీవీలో మనకి ఇంజిన్ ఆయిల్ యాడ్స్ వస్తాయి. హ్మ్. హ్మ్. వచ్చినప్పుడు ఒక ఇలా 4 ఏదో ఏళ్లలో తిరుగుతా ఉంటాయి. నొక్కినట్టుగా నొక్కినట్టు వస్తది. పైకి కిందకి అవే పిస్టన్‌లు. ఆహా! పైకి కిందకి తిరుగుతా ఉంటాయి. ఓకే. అది పెట్రోల్‌ని ఒత్తుతది. ఈ పెట్రోల్ ఒత్తినప్పుడు ఏమైద్దంటే ఆహ్, ఇలా ఒత్తినప్పుడు కరెక్ట్‌గా ఒత్తినప్పుడు అది మండుతది పెట్రోల్. ఓకే. ఆ మండినప్పుడు యాక్చువల్‌గా మనకి స్పార్క్ ప్లగ్ నుంచి స్పార్క్ వస్తది. హ్మ్. ఆ స్పార్క్ వచ్చి పెట్రోల్ మండినప్పుడు ఒకేసారి బాగా మండి అది ఏమైద్దంటే ఇంజిన్ నడిపిస్తదనమాట. ఓకే. ఇంజిన్ నడిపి చైన్ తిరిగి, చక్రం తిరిగి బైక్ ముందుకెళ్తది. ఓకే. ఇంత అయితే ప్రాసెస్ జరుగుద్ది ఇంత లోపల. ప్రాసెస్ జరుగుతది లోపల. ఆ! ఇక్కడ ఆ ప్రాసెస్ లోపల జరుగుతది కదా! ఇంజిన్ కెపాసిటీని బట్టి దాంట్లో పెట్రోల్ తట్టుకోవడానికి హ్మ్. మనకి ఆక్టేన్ నంబర్ అంటారు. హ్మ్. ఆక్టేన్ నంబర్ అని ఒకటుంటది. రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ అంటారు. ఆ ఆక్టేన్ నంబర్ అనేది పెట్రోల్‌కి నార్మల్ మనం వాడే పెట్రోల్ ఉంది కదా! దానికి 91 అంట. 91 ఆక్టేన్ నంబర్. అంటే అది ఆ ఆక్టేన్ నంబర్ అక్కడ దాకా ఉంటే మన 100 సీసీ, 150 సీసీ బైకులకి సరిపోతుంది. ఈ పవర్ పెట్రోల్‌కొచ్చేది 93, 94, 95, 97 ఆ పైన కూడా ఉంటది. ఓకే. అంటే ఈ నార్మల్ పెట్రోల్‌తో పోల్చుకుంటే పవర్ పెట్రోల్‌కి ఆ ఆక్టేన్ వాల్యూ ఎక్కువుంటదనమాట. ఆక్టేన్ గ్రేట్. ఆక్టేన్ వాల్యూ. హ్మ్. ఇంతకీ అదే ఆక్టేన్ వాల్యూ అంటే ఏంటి అంటే దానివల్ల ఏంటి యూజ్? అది అదే క్వాలిటీ. క్వాలిటీ దాని తర్వాత దాని ప్రెషర్‌ని తట్టుకునే సామర్థ్యం. ఓకే. దాన్ని ఈ ఆక్టేన్ నంబర్‌తో కొలుస్తారనమాట. హుహు. ఇప్పుడు నేను చెప్పానుగా ఇప్పుడు పిస్టన్ నొక్కుతదని చెప్పేసని. హ్మ్. అది పిస్టన్ నొక్కినప్పుడు పెట్రోలు స్పార్క్‌తో పాటు సమానంగా మండాల. అంటే హ్మ్. స్పార్క్ ఎలా వస్తది? పిస్టన్ ఒత్తది. కరెక్ట్‌గా అది మండాల. ఈ స్పార్క్ రాకముందే ఈ పెట్రోల్ మండిపోయిందనుకోండి, ఇంజిన్ పాడైద్ది. దాన్ని ఇంజిన్ నాకింగ్ అంటాం. మీరు ఓకే. అంటే మీకు మీ యాక్టివాలో గమనించరు. మామూలు బైకుల్లో గమనించొచ్చు. సౌండ్ వస్తది ఇంజిన్‌లో టక్ 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 అని. అవును. అది ఏందంటే పెట్రోల్ ముందుగానే మండిపోవటం.
ఈ స్పార్క్ రాకముందే పెట్రోల్ ముందుగానే మండిపోద్ది. ఎందుకు అట్లా మండిపోద్ది అంటే ఆ పెట్రోల్ క్వాలిటీగా లేదు. హుహు. వచ్చిన వెంటనే అది మండిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు బెలూన్, ఒక బెలూన్ ఉందనుకోండి. మనం బెలూన్ ఊదుతా ఉంటాం. కొంచెం దానికే టప్పున పగిలిపోయిందనుకోండి, అంత క్వాలిటీగా లేదది. అవును. ఒక బెలూన్ మనం ఎంత ఊదినా ఇంకా పెద్దగా వస్తది. మందంగా ఉంది. కొంచెం థిక్‌గా అది ఉంటది. పవర్ పెట్రోల్. ఓకే. ఇప్పుడు పవర్ పెట్రోల్ సాధారణంగా ఏంటంటే స్పోర్ట్స్ బైక్‌లు, ప్రీమియం బైక్‌లు లేదా స్పోర్ట్స్ కార్లు, ప్రీమియం కార్లు ఉంటాయి. లగ్జరీ కార్లు. హ్మ్. వాటి ఇంజిన్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటది. హార్స్ పవర్ చాలా ఎక్కువ ఉంటది. ఓకే. వాటిలో ఒత్తిడి ఎక్కువ ఉంటది ఇంజిన్‌లో. ఓకే. దాన్ని తట్టుకోవాలి అంటే ఈ నార్మల్ పెట్రోల్ చెప్పలేం. తట్టుకోలేకపోవచ్చు. హుహు. అలాంటి వాటి కోసం పవర్ పెట్రోల్. అంటే ఓకే. ఆ ఇంజిన్‌ని తట్టుకునే సామర్థ్యం ఉన్న పెట్రోల్ పవర్ పెట్రోల్. దాన్ని మన బైకుల్లో కావాలంటే వాడుకోవచ్చు. డబ్బులు దండగ. డబ్బులు ఆ! తంటే డబ్బులు దండగ. సింపుల్‌గా చెప్పాలంటే డబ్బులు దండగ. అంటే మరెందుకు అప్పుడప్పుడు ప్రతి పెట్రోల్ బంక్‌లోనూ ఇది అవైలబుల్‌గా పెట్టారు అసలా? వాటి కోసమే యాక్చువల్‌గా ఏవైతే మనకి ఈ ప్రీమియం బైకులు హ్మ్. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు అన్ని చోట్ల వచ్చేసినాయి. హ్మ్. ప్రీమియం బైకులు వాడుతున్నారు అందరూ. అంటే 450 సీసీ, 500 యాహ్! సీసీ, యాహ్! 650 సీసీ బైకులు వాడుతున్నారు. కార్స్ గూడా కొంచెం కార్స్ కూడా ఇప్పుడు ప్రీమియం కార్లు ప్రీమియం గూడా. కార్లున్నాయి. ఇప్పుడు BMW, బెంజ్ ఎళ్లారనుకోండి. అవి 2 లీటరు, 2.5 లీటర్ ఇంజిన్‌లుంటాయి. ఓకే. టర్బో ఇంజిన్‌లున్నాయి. టర్బో ఇంజిన్‌లు కూడా అంతే పవర్‌ఫుల్ ఇంజిన్‌లు. వీటిలో ఓకే. ఆటోమేటిక్‌గా సిలిండర్‌లో ఒత్తిడి ఎక్కువుంటది. హ్మ్. ఆ ఎక్కువ ఒత్తిడిని పెట్రోల్ తట్టుకోగలగాలి. ఓకే. తట్టుకొని స్పార్క్‌తో పాటు సమానంగా మండాలి. ఓకే. అందుకు ఈ పవర్ పెట్రోల్. సూపర్. ఆ! అయితే మన వెహికల్స్‌కైతే అవసరం లేదు. మన వెహికల్స్‌కైతే నార్మల్ పెట్రోల్ చాలండి. కాకపోతే కొంతమంది ఇప్పుడు ఎక్స్‌పర్ట్‌లున్నారు కదా! హ్మ్. ఈ మెకానికల్ ఎక్స్‌పర్ట్‌లు వాళ్ళు చెప్పేదేంటంటే, నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా వాడే బైకులు కూడా వాటిలో 3 నెలలకో, 4 నెలలకో ఒకసారి పవర్ ఈ పెట్రోల్. పవర్ పెట్రోల్ కొట్టించుకుంటే మంచిదని చెప్తున్నారు. ఎందుకు అంటే వీటిలో కెమికల్ అడిటివ్స్ అని ఉంటాయండి. హ్మ్. ఈ ప్రతి దాంట్లో ఏ పెట్రోల్ అయినా కూడా మీకు దాంట్లో 2 మనకి ప్రధానంగా చూస్తాం. ఒకటి ఆక్టేన్ నంబరు, రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ ఒకటి. హ్మ్. ఇంకోటి కెమికల్ అడిటివ్స్. అంటే పెట్రోల్ నాణ్యత కంటిన్యూ కావడానికి లేదా అది నాణ్యంగా ఉండడానికి కొన్ని కెమికల్ అడిటివ్స్ కలుపుతారు. ఇప్పుడు మనకి ఫుడ్‌లో ప్రిజర్వేటివ్స్ ఎలా కలుపుతారు? హ్మ్. పెరుగు పాడవకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఫుడ్ పాడవకుండా ప్యాకేజ్డ్ ఫుడ్ పాడవకుండా కొన్ని ఉంటాయి కదా! ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఈ వీటిని ఎలా అయితే వాటిలో అంటే ఫుడ్ పాడవకుండా కలుపుతున్నారో, అట్లా పెట్రోల్ నాణ్యతని కాపాడడానికి ఈ కెమికల్ అడిటివ్స్ కలుపుతారు. ఓకే. అవి ఏ రకంగానైనా ఉండొచ్చు. అవునవును. సంస్థలు బట్టి ఉంటది. ఆ కెమికల్ అడిటివ్స్ అనేవి ఇప్పుడు మనకున్న ఈ పవర్ నార్మల్ పెట్రోల్. పెట్రోల్‌లో తక్కువ మోతాదులో ఉంటాయి. పవర్ పెట్రోల్‌లో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఓకే. ఆ! అవి ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం అన్నాం గదా! మన బైకులకి 2 లేదా 3 నెలలకోసారో లేదా 4 నెలలకోసారో కొట్టించుకుంటే, సాధారణంగా ఇంజిన్‌లో మన బయటకి కనపడదు గానీ లోపల మండుతది గదా! హ్మ్. పెట్రోలు. హ్మ్. ఖచ్చితంగా మండిందంటే కొంచెం పొగొస్తది. అవును. అదే కార్బన్ పార్టికల్స్ ఉంటాయి కదా! ఆ! మసి. లోపల ఇంజిన్ మొత్తం మసి పడతది. వాల్వ్స్‌లో, ఇంజిన్‌లో హ్మ్. మసి పడతది. మనం ఈ పవర్ పెట్రోల్ పోయించుకుంటే, ఆ మసిని క్లీన్ చేస్తాయంట. ఓహో! హ్మ్. సో, ఆ మసిని రెగ్యులర్‌గా గూడా ఆ! వాడుకోవచ్చు. ఒకసారి 3, 4 నెలలకొకసారి ఒకసారి కొట్టించినా మంచిదే. ఇబ్బంది లేదు. మనకే మంచిదింకా. రోజు డబ్బులు ఇంజిన్ వేస్ట్ చేసుకునే వేస్ట్ బదులు చేసుకునే ఒక కన్నా 1, 2 మంత్స్‌కి అంతే. ఒకసారి అంతే. అట్లా. ఆ పవర్ పెట్రోల్ లోపట ఏవైతే ఆ కార్బన్ పార్టికల్స్ ఉంటాయి కదా! మసి. ఆ హ్మ్. మసిని క్లీన్ చేసి ఇంజిన్‌ని కొంచెం నీట్‌గా వాల్వ్స్, ఇంజిన్‌ని హ్మ్. నీట్‌గా ఉంచుతాయంట. కాబట్టి ఓకే. మనం 3, 4 నెలలకు ఒకసారి సో, కొట్టించుకుంటే ఇంజిన్ తప్పేం మీద లేదు. ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటది. ఉంటది. నిజంగానే పెట్రోల్ బంక్‌లో చెప్పినట్టు ఇంజిన్ బావుంటది మేడమ్ బావుంటది. అని చెప్పేది కరెక్టే ఆ! అన్నమాట. సో, మైలేజ్ అయితే చాలా మంది మైలేజ్ గూడా లే ఇస్తదని అనుకుంటారు. లేదు లేదు. మైలేజ్‌లో పెద్ద వ్యత్యాసం రాదు. ఎందుకంటే మీకు నార్మల్ పెట్రోల్ అయినా, పవర్ పెట్రోల్ అయినా కూడా హ్మ్. మీకు మైలేజ్‌లో పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే 150 సీసీ లేదా 100 సీసీ, 120 సీసీ బైకులు ఉన్నాయనుకోండి. ఇవి నార్మల్ పెట్రోల్‌తో ఒక 60 లేదా 70 మైలేజ్ ఇచ్చాయనుకోండి. పవర్ పెట్రోల్‌తో కూడా అంతే ఇస్తాయి. హుహు. కానీ ఏవైతే మనకి ప్రీమియం బైకులు ఉన్నాయి చూసారా? ఈ ప్రీమియం బైకులు లేదా ప్రీమియం కార్లు వాటిలో కొంత వ్యత్యాసం ఉంటదంట. అది గూడా 2, 3 కిలోమీటర్స్ అంతే. హ్మ్. మరీ అంత దీన్ని మైలేజ్ కోసం కాదండి. మీకు చెప్పాను గదా! పవర్ పెట్రోలు ఓన్లీ ఫర్ ఇంజిన్ ఏమంటాం దాన్ని? లైఫ్ మనం కాపాడుకోవడానికి. ఓకే. ఇంజిన్ లైఫ్‌ని కాపాడుకోవడానికి. త్వరగా పాడు కాకుండా ఉండడానికి. హ్మ్. దాని లోపల క్లీన్‌గా ఉండడానికి. ఇంజిన్ ఆయిల్ ఎలాగో ఉంటది. ఇంజిన్ ఆయిల్‌తో పాటు ఈ పవర్ పెట్రోల్ ఏంటంటే క్లీన్ చేస్తది. అలా అని చెప్పి మనం రెగ్యులర్‌గా కొట్టించుకోవడం దండగ. డబ్బులు ఓకే. వేస్ట్. ఓకే. హ్మ్. సూపర్. అయితే చాలామంది ఇప్పుడు పవర్ పెట్రోల్
కొట్టించుకోవాలని అనుకున్నప్పుడు కూడా హాఫ్ ట్యాంక్ నార్మల్ పెట్రోల్ ఉందనుకోండి, ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అని చెప్పి పవర్ పెట్రోల్ ని అది ఇది మిక్స్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. కొట్టించుకో. ఇప్పుడు ఉదాహరణకి సింపుల్, మీరు ఒక పాల ప్యాకెట్ తెచ్చుకున్నారు, 1/2 లీటర్ పాల ప్యాకెట్ తెచ్చుకున్నారు, దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు కలిపారు, పలచగా అయినాయి కదా అవి, పొయ్యి మీద పెట్టారు. ఇప్పుడు మళ్ళీ బాగా పలచగా అనిపించింది మీకు, మళ్ళీ ఇంకో పాల ప్యాకెట్ తెచ్చారు, ఓపెన్ చేసిన కలుపుతారు కదా, ఉన్నది పోస్తాం, అయ్యే ఇరిగిపోగా బాగానే ఉంటాయిగా. సేమ్ అంతే అంతే. ఇప్పుడు లోపల ఆల్రెడీ నార్మల్ పెట్రోల్ ఉంది, దాని ఆక్టేన్ రేటింగ్ వచ్చేసి 91, దానికి ప్రీమియం పెట్రోల్ కలిపారు, దీని ఆక్టేన్ రేటింగ్ ఉదాహరణ 95 అనుకుందాం, అది 91, ఇది 95 అయింది, యావరేజ్ తీసుకోండి. పెట్రోల్ ఏముంది, కొంచెం శుద్ధంగానే ఉంటుంది పెట్రోల్, ఏం పాడవదు. మనం నీళ్ళు కలిపితే పాడైపోద్ది అంతే. అవును, నీళ్లు కలిపిన పెట్రోల్స్ కూడా వస్తున్నాయి చాలా, పెట్రోల్ లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడారు, కావాలని కలిపింది కాదు, అంటే వర్షం నీళ్ళు అంతే. బుద్ధినోడు ఎవడో దాంట్లో కావాలంటే కిరోసిన్ కలుపుతాడు కానీ, అంటే ఇప్పుడు కిరోసిన్ లేదనుకోండి, కిరోసిన్ కలుపుతాడు కానీ నీళ్ళు ఎవడో గడపడు, తెలిసిపోతాయి, నీళ్ళు ఆటోమేటిక్గా తెలిపోతాయి. అవును, అది వర్షం నీళ్ళు. ఇప్పుడు వచ్చింది కదా, వర్షాకాలం వస్తుందిగా, ఇప్పుడు పెట్రోల్ బంకులు, ఎందుకంటే పెట్రోల్ బంక్స్ లో కింద ఉంటాయి కదా, కింద ఉంటాయి, ఏమైనా లీకేజ్లు ఏమైనా ఉంటే అది వాటర్ వెళ్ళిపోయి అలా కలిసిపోతుంది అనమాట. సో పవర్ పెట్రోల్ అయితే మనకి ఏం ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఏమీ లేదు, అనవసరంగా డబ్బులు నొక్కేస్తారనడానికి కూడా ఏం లేదు. అది దాని ఉద్దేశం వేరే చెప్తున్నాను కదా, ఏదైతే ప్రీమియం బైకులు ప్రీమియం కార్లు వాటి ఉన్నాయో వాటి కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది, అందుకే మీకు కొంచెం రేట్ కూడా ఎక్కువ, అది 10 రూపాయల దాకా ఎక్కువ. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఒకసారి పవర్ పెట్రోల్ కొట్టిస్తే ఇంకా రెగ్యులర్ గా అదే కొట్టించాలి, మళ్ళీ నార్మల్ కొట్టించొద్దేమో అని కూడా అనుకుంటారు. అదేం లేదు, ఏం లేదు. మీరు నార్మల్ గా ఒక 4 months నార్మల్ పెట్రోల్ నడిపించండి, ఆ తర్వాత ఒక్కసారి 4 months ఒకసారి బంక్ వెళ్ళినప్పుడు ఒకసారి పవర్ పెట్రోల్ కొట్టించుకున్నారు అనుకోండి, ఇంజన్ కొంచెం క్లీన్ అయిపోతుంది. ఇంకా అది కూడా నాకు వద్దు, నేను చూసుకుంటానంటే నార్మల్ పెట్రోల్ నడిపించేది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్, అర్థమైంది కదా మీకు? అర్థమైపోయింది. ఇప్పటి నుంచి పెద్ద నో కన్ఫ్యూజన్, అంతే, కన్ఫ్యూజన్ అవసరం లేదు, కొట్టిస్తా లేదంటే లేదన్నమాట. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.